కేసీఆర్ బాబు మంచాన పడ్డప్పుడు తొంటిరికి రేవంత్ అన్న పోయిండు. ఇదొక్కటి జరిగింది. నిజంగా ఈ తెలంగాణలో ఉన్నోళ్ళు వీళ్ళిద్దరు కానీ ముగ్గురు కానీ వీళ్ళు అసలైన నాయకులే అయితే ఈ కేసీఆర్ బాబు కానీ ఈ రేవంత్ అన్న కానీ బాపు అన్న రేవంత్ అన్న కేసీఆర్ బాపు ఇప్పుడు వీళ్ళు నిజంగా అసలైన నాయకులే అయితే ఇద్దరు ఇది తీసేద్దాం. ఇద్దరు నిజంగా అసలైన నాయకులే అయితే ఏం చేయాలి? లోగో పంచాయతీ వచ్చింది. లోగో పంచాయతీ వచ్చింది. మళ్ళా ఈ యొక్క రాష్ట్ర గీతం పంచాయతీ వచ్చింది. వచ్చినప్పుడు వీళ్ళు సొంతంగా మారుస్తూ ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెడతా అన్నారు. ఏమన్నారు? మా ఆర్ఆర్ అని ఏమన్నాడు? అసెంబ్లీలో దీనిపైన చర్చ పెడతారట. ఏ పుచ్చట ఈ రాష్ట్ర గీతం గురించి వెళ్ళి అసెంబ్లీలో చర్చ పెడతారట. మా ఇక కేసీఆర్ బాబు తరఫున ఎవరు? మా రామన్న ఏం చేసిండు? చార్మినార్ కాడు పోయి ధర్నా. చార్మినార్ కాడ ఇక ధర్నా, ఇక ఆయనతో నిరసన. ఎవరిది? రామన్నది. దేని గురించి వెళ్ళి? ఈ లోగో గురించి వెళ్ళి. ఈ లోగో గురించి వెళ్ళి ధర్నా నిరసన. అసలు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ ఇద్దరికి ఈ రామన్నకు కానీ ఇది అంత కాదు. ఇది ముచ్చట మీకు చాలా క్లియర్గా చెప్తాను నేను. ఈ అసెంబ్లీలో చర్చలు పెట్టే బదులు, ఈడ పెట్టే బదులు, ఆడ పెట్టే బదులు ఈ రామన్న, ఈ రేవంత్ అన్న ఈ అన్నలు ఇద్దరు ఎందుకు కూర్చొని మాట్లాడద్దు? ఎందుకు కూర్చొని చర్చించొద్దు? వీళ్ళెందుకు భేటీ గారు? మీరిద్దరు ఎందుకు భేటీ గారు? లోగో గురించి వెళ్ళి నేను ఇట్లా నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా రామారావు. ఇద్దరు దగ్గర ఓ తోటి వయసులే కదా, మాతో 3-4 ఏళ్ళ తేడా ఉంటుందేమో. సరే, ఇక రేవంత్ అన్న పెద్దోడు, రామన్న జర చిన్నోడు, ఎంతగానో రాజకీయ అనుభవం అయితే ఇద్దరికి ఉన్నది కదా. వీళ్ళిద్దరు కూర్చొని భేటీ అయ్యి ఈ లోగో గురించి వెళ్ళో లేకపోతే ఈ గీతం గురించో ఈ లోగో గురించి వెళ్ళి ఈ గీతం గురించి వెళ్ళి కూర్చొని చర్చించొద్దు కదా. గిట్ల తీసుకుందాం అనుకుంటున్నాం, నాకు ఎందుకో రాచరిక పాలన అనిపిస్తుంది, గిట్ల ఉన్నదనిపిస్తుంది, దీన్ని మంచిగా చేద్దాం, అమరవీరులకు సంబంధించి చూపెడదాం, లేకపోతే ఆ ఉన్న లోగోలను అట్లే ఉంచి ఇంకో కొత్త ఏమైనా యాడ్ చేద్దామా? ఈ దిశగా వీళ్ళిద్దరు కూర్చొని మంచిగా చర్చించవచ్చు కదా. అది శాత కాదు, అది నిజంగా. ఎందుకంటే అసలు నిజంగా వీళ్ళిద్దరికి ప్రజలకే మంచి చేయాలని అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరికీ ఉంటే, ఈ రామన్నకు రేవంత్ అన్నకు ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచన ఉంటే, వీళ్ళిద్దరు కూర్చొని సమస్య ఎట్లా సార్ట్అవుట్ అయితే చూడాలి. ఈ కార్యాలయంలో రేవంత్ అన్న కూర్చుంటాడు, రేవంత్ అన్న కార్యాలయంలో ఇక రామన్ననేమో చార్మినార్కే ఎక్కుతాడు. చార్మినార్ కాడ ధర్నా. మీరిద్దరు ఓళ్ళు ఎడమొక ఓళ్ళు పెడమొఖం పెట్టేవాళ్ళు కూర్చొని మీకు మంచిగా గవర్నమెంట్ షాయ్ బిస్కెట్లు ఇస్తూనే ఉంటుంది, మీకు గవర్నమెంట్ సొమ్ములకించలే వాటర్ బాటిల్ వస్తూనే ఉంటాయి, మీ బండ్లలో డీజిల్ పోపించేది గవర్నమెంట్ సొమ్ముతోటేనా. మీకు ఖర్చేడు ఉన్నదే, కలిసి జరం కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుండే కదా. ఆ పంచాలు చేరు వీళ్ళ ముచ్చట్లు బయటపడొద్దని వీళ్ళు, వాళ్ళ ముచ్చట్లు బయటపడొద్దని వాళ్ళు పనికిరాని పంచాయతీని ముందటేసుకుంటారు. గిది మీరిద్దరు భేటీ అయ్యి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీకు నిజంగా ప్రేమ ఉంటే ఇక ఓదికు సంజయ్ అన్న మళ్ళా గీదా మీరందరూ కూడా కలిసికట్టుగా ఏకమయ్యి భేటీ అయ్యి చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుంది? అది కాదు, మళ్ళా అసెంబ్లీలో పెట్టాలి చర్చ. ఉట్టిగా ఓ మీటింగ్ పెట్టుకొని భేటీ ఎట్లా చేద్దాం, ఏమంటారు, జనాలకు మంచిదే కదా అని ఆలోచించేది, ఆమోదం తెలపాలి, ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలి, అబ్జెక్షన్స్ ఉంటే చెప్పాలి. ఈ రకమైన పాలన వీళ్ళతో సాధ్యపడదు. ఎందుకంటే వీళ్ళకు స్వార్థపూరిత వ్యక్తిగత రాజకీయాలే కావాలి వీళ్ళకి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జనాల సమస్యలను వీళ్ళిద్దరు నిజంగా కూర్చొని భేటీ అయ్యి పరిష్కారం తీసుకుంటే ఒక్క రోజులో ఒడిచిపోతుండే. ఈ గీతం ముచ్చట, లోగో ముచ్చట అట్లా చేయలే వీళ్ళిద్దరు, రామన్న రేవంత్ అన్న. నేను ముఖ్యమంత్రిని ఆయనే, నేను కేసీఆర్ కొడుకునని ఈయనే. సరిపోయింది, ఇద్దరు
సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. గదే కదా పంచాయతీ. ప్రజా సమస్యలపైన ప్రజలకు ఎట్లా మంచి చేయాలని ఇద్దరు ఏకమై కూర్చొని చర్చించి ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. అట్లా చేయరు ఎప్పుడు కూడా. కన్యాకుమారిలో మోదీ తాత ధ్యాన ముద్ర. తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి. ఇందాక చూసినాం. ఏందో 200 కోట్ల మోసం కేసులో నిమ్మగడ్డ వాణి అరెస్టు. ప్రియాంక ఎంటర్ప్రైజెస్ కేసులో టెస్కాప్ జీఎం భర్త కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. 24% వడ్డీ ఇస్తామని ఆశ చూపి మొత్తం కోట్లలో డిపాజిట్ చేయించుకున్న కుటుంబం. కొన్ని నెలలుగా వడ్డీ చెల్లింపులు బంద్. ఐపీ పెట్టి పరారి. మొత్తం బాధితుల సంఖ్య 532 మంది కలిసి 200 కోట్లు కట్టిరట డిపాజిట్. ఎక్కువ వడ్డీ ఇస్తాం 5 అని అంటే 24%కే వడ్డీ ఇస్తామని చెప్తే ఈ కథం అయిపోయింది. ఇక పరారు గిట్లా. ఇటువంటి మోసాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. రైట్, ఈరోజు వార్తలు అయితే మరి ఈ విధంగా ఉన్నాయి. మనం మొదట మాట్లాడుకున్నాం ఏది ఈ లోగో పంచాయతీ. ఇందాక నేను చాలా క్లియర్గా మీకు బోర్డు పైన రాసి మరీ చూపించిన. కూర్చొని భేటీ అయి చర్చిస్తే ప్రతిపక్షాలు అధికార పక్షాలు రాష్ట్రంలో సమస్యలు ఉండవు. ఆ సమస్యలు ఏవైనా కూడా ఎంత పెద్ద సమస్య అయినా కూడా చాలా సులువుగా అది సార్ట్అవుట్ అవుతుంది, తేలిపోతుంది. దానికి మీ అభిప్రాయాలు మీరు చెప్పండి, వాళ్ళ ఆలోచనలు వారు చెప్తారు. ఇద్దరు కలిసి ఇద్దరికి అనుగుణంగా ఉన్నది తీసుకొచ్చి జనాలకు ఏది మేలవుతుందో ఆ డిసిషన్ తీసుకుంటే సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు.